అధికారాన్ని కోల్పోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచాడని ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని శాఖలలో జగన్మోహన్ రెడ్డికి చెందిన కొంతమంది కోవర్ట్లను జగన్మోహన్ రెడ్డి ఆ శాఖల్లో నియమించేటువంటి ప్రక్రియ ప్రారంభించారని, డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి శాఖలో కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమంది కోవర్ట్లను ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని, అలాగే ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి అసలు ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేటువంటి పనిలో ఉండి అందులో భాగంగానే సోషల్ మీడియా టీం మొత్తం మీద ఆయన యాక్షన్ తీసుకోబోతున్నాడు. సజ్జల భార్గవ్ రెడ్డి ఇక ఆ సోషల్ మీడియా టీం నుంచి తప్పుకునేటువంటి అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచుతున్నాడు కొన్ని విషయాల్లో అని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఈ కొత్త ప్రభుత్వంలోని కొన్ని శాఖలలో తన మనుషులని, తన కోవర్ట్లని ఏర్పాటు చేయాలని, అందులో భాగంగానే డిజిటల్ కార్పొరేషన్లో కూడా ఆయన మనుషుల్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఆయన ఉన్నారు. అందుకు పావులు కదుపుతున్నారు. అలాగే ఓటమి తర్వాత అసలు ఓటమికి గల కారణాలు ఏంటనేది ఆయన అన్వేషించుకునేటువంటి పనిలో పడి అందులో భాగంగానే సోషల్ మీడియా టీంలోని కొంతమందికి చరమగీతం పాడుతున్నాడు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా సజ్జల భార్గవ్కి జగన్మోహన్ రెడ్డి చరమగీతం వాడబోతున్నారా? అలాగే అన్ని శాఖల్లో ఆయన కోవర్ట్లని ఏర్పాటు చేసుకోబోతున్నాడా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయ మనుగడ అనేది సోషల్ మీడియా, మెయిన్ మీడియా మీద ఆధారపడింది. సొంత మీడియా వాళ్ళ మాయలపాకేరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మొత్తం జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ఎదుగుదల అనేది ఆయన సొంత మీడియా సాక్షిలో, అలాగే సోషల్ మీడియాలో ఉంది. ఆ సోషల్ మీడియా అలాగే సాక్షి మీడియా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జీరో. అది ఆయనకి తెలుసు ఆయనకి. అయితే ఈసారి ఆయన ఒక కోవర్ట్ ఆపరేషన్ కూడా చేస్తున్నాడు దీని మీదనే, కేవలం మీడియా అలాగే సోషల్ మీడియా మీద. ఏంటి ఆ కోవర్ట్ ఆపరేషన్? మీడియాలో ప్రధానమైనటువంటి మీడియాలో ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి సొంత మీడియా ఉంది. రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే అనుకూల మీడియా, రోత మీడియా ఉంది. ఓకే. ఆయన భాషలో చెప్పాలంటే రోత మీడియా అనేది సాక్షి మీడియా, కూలి మీడియా. కూలి మీడియా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేది. రోత మీడియా, కూలి మీడియా. దీంట్లో ఈ ఈ మీడియాలో తన మనుషుల్ని పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం, ఇప్పుడు TV9 ఉంది. TV9కి సంబంధించి గత 2 రోజుల నుంచి ఏ విధంగా కొన్ని న్యూస్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఆల్రెడీ సాక్షి మీడియాలో ఉండేటువంటి ఒక అతను వచ్చి తిరిగి వెళ్ళాడు, ఒక 20 రోజులు నాడు అనేది కూడా తెలిసింది మనకి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మెయిన్ మీడియాలో తన మనుషుల్ని పెట్టుకోవడం. ఇది కూల్ మీడియాలో. రోత మీడియాలో ఎలాగో వాళ్ళ సొంతమే కదా. అంటే రాధాకృష్ణ గారి భాష, ఇది నాది కాదు, కోట్ చేసుకోవాలి. ఓకే. అంటే తన కూలి మీడియాలో తన మనుషులను పెట్టుకునే దాంట్లో భాగంగానే ఆ సదరు వ్యక్తి మీద ఆయన నోటీసులు వచ్చేలా చేశారంటారా? సో కూలి మీడియాలో ఆపరేషన్ జరుగుతుందండి. కూలి మీడియాలో కంప్లీట్ గా తన మనుషుల్ని పెట్టుకొని ఇక నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి పాట పడాలి. జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో, జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అద్భుతంగా చేశాడు, బట్ ఈవీఎంల ద్వారానే మోసం జరిగి ఓడిపోయాడు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది వాళ్ళ టార్గెట్, వాళ్ళ లక్ష్యం, అది వాళ్ళ ఆలోచన. అది దాంట్లో భాగంగా కూలి మీడియాలో ప్రక్షాళన చేస్తున్నారు. కూలి మీడియాలో వాళ్ళ మనుషుల్ని దింపుతున్నారు. ఇక సోషల్ మీడియా ఇవాళ మెయిన్ మీడియాకి కన్నా కూడా మిన్నగా సోషల్ మీడియా ప్రజల్లోకి రీచ్ అవుతుంది. సో ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎఫెక్టివ్గా ఎవరు తీసుకెళ్ళగలరు? ఇప్పటి వరకు సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పచెప్పాడు ఆ బాధ్యతల్ని. సజ్జల భార్గవ్ రెడ్డి ఎఫిషియన్సీ బాగలేదని చెప్పి ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకి అర్థమైపోయింది. దాంతో ఆయన తీసేసి నాగార్జున యాదవ్ అనే అతనికి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ బాధ్యతల్ని నాగార్జున యాదవ్కి అప్పచెప్పి ఇప్పుడు నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాని పకడ్బందీగా తీసుకెళ్ళడానికి కొన్ని పాకెట్స్లో వాళ్ళ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఇప్పుడు డిజిటల్ మీడియా కార్పొరేషన్లో దాదాపు కొన్ని వందల మంది
వందల మంది, దాదాపు 240 మంది దాకా దాదాపు 1,00,000కు పైగా జీతాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి బాకా ఊదిన వాళ్ళు ఉన్నారంట. ఇది ఈ స్లీపర్ సెల్స్ గా పనిచేసినటువంటి ఈ సోషల్ మీడియా విభాగాల్లో, ఫేస్బుక్లో అయితేమి, ఇన్స్టాగ్రామ్ అయితేమి, తర్వాత యూట్యూబ్ అయితేనేమి, వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచారం చేయడానికి కొన్ని ఐపాక్తో పాటు తర్వాత ఐపాక్ అనుసంధానంగా ఈ మీడియా హౌసెస్ కొన్ని స్లీపర్ సెల్స్ కింద సోషల్ మీడియా పెట్టుకున్నారు. వాటికి దాదాపుగా 240 మందికి గవర్నమెంట్ నుంచి శాలరీస్ కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు తాజాగా బయటపడుతుంది. అదేంది, అదేమో ప్రభుత్వం యొక్క ప్రచారం కింద వాళ్ళు చూపించింది. ఇప్పుడు సోషల్ మీడియా కార్పొరేషన్, ఇప్పుడు డిజిటల్ మీడియా కార్పొరేషన్ పరిధిలో వీటన్నిటిని పెట్టేసి సొంత మీడియాలో ఉండేటువంటి వాళ్ళని గవర్నమెంట్ శాలరీస్కి లింకప్ చేశారు. వాళ్ళేమో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సోషల్ మీడియాని అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి బాకా ఊదించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పెద్ద స్థాయిలో బాకా ఊదలేకపోయారు, రీచ్ కాలేకపోయారు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు, మార్పులు చేస్తున్నారు. అంటే కొత్త యాక్టర్లను తీసుకొస్తున్నారు. పాత ముఖాలు వీళ్ళు ఇప్పుడు ముఖం చూడంగానే, ఇప్పుడు సపోజ్ అక్కడికి వచ్చేటువంటి గెస్టులు కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి యాంకర్ కానీ ఇతను ఏం చెప్తాడు అనేది అర్థమైపోతుంది ముందుగానే. అందుకని అతను చూడంగానే ఇతను ఏం చెప్తాడో తెలుసులే అని చెప్పి తీసేస్తున్నారు. సో వ్యూస్ ఉంటోళ్ళ, వాళ్ళకి రీచ్ ఉంటోళ్ళ. సో కాబట్టి ఇప్పుడు కొత్త నీరుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొత్త యాక్టర్స్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్త యాక్టర్స్ ని, కొత్త వాయిస్ ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని తీసేసి నాగార్జున యాదవ్ ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆయన టీం దిగబోతుంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు మొత్తం డిజిటల్ కార్పొరేషన్ లో ఇంకొకటి ఏంటంటే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు పాత ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు పనిచేసినటువంటి వాళ్ళు, పాత ముఖాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కోర్టుల కింద ఈ డిజిటల్ కార్పొరేషన్ కింద పంపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ డిజిటల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, దాంట్లో రకరకాల లాబింగ్ చేసుకొని వాళ్ళని పట్టుకొని, ఇప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళని పట్టుకొని, కొంతమంది జనసేన వాళ్ళని పట్టుకొని, ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమందిని పట్టుకొని ఈ డిజిటల్ మీడియా కార్పొరేషన్లో ఎంటర్ కావడానికి వాళ్ళే ప్లాన్ చేసి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ డిజిటల్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్త పదవుల కోసం తిరుగుతున్నటువంటి వాళ్ళలో 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పుడు సచివాలయంలో వినిపిస్తున్నటువంటి టాక్. అంటే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళేమో సొంత నీరుతోటి డిజిటల్ మీడియాని ఫ్లోట్ చేసుకోవడం, సొంత మీడియాని ప్రక్షాళన చేసుకోవడం కార్యక్రమం ఒకటి. రెండోది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో, తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు పనిచేసినటువంటి వాళ్ళని కోర్టులుగా పెట్టుకునేటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్ గా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో అప్రమత్తంగా లేకపోతే తెలుగుదేశం పార్టీ నష్టపోద్ది భవిష్యత్తులో. సో ఆ కోర్టులు ఎవరనేది ముందు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందంటారు. ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ మీడియా కార్పొరేషన్లో చేరడానికి వచ్చినటువంటి వాళ్ళు 50% సచివాలయం చుట్టూ తిరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్టులే. ఇది పక్కా. నాకు నిన్న రాత్రి ఒక అతను ఫోన్ చేశారు, పక్కా సమాచారంతో చెప్తున్నారు. పక్కా సమాచారం ఇది. నాకు రాత్రి ఒక అతను ఫోన్ చేశారు, ఫోన్ చేసి, సార్ ప్రభుత్వం మారిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా వాళ్ళు వచ్చి డిజిటల్ కార్పొరేషన్ లో చేరడానికి రెజ్యూమ్స్ పట్టుకొని వస్తున్నారు, వాళ్ళ ద్వారా ఇప్పుడు పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా వచ్చి జ్వరపడుతున్నారు, జనసేన ద్వారా కొంతమంది, బీజేపీ ద్వారా కొంతమంది, తెలుగుదేశం పార్టీ ద్వారా కొంతమంది ఇట్లా జ్వరపడుతున్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కోర్టులుగా పనిచేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పి, కోర్టులో పనిచేస్తున్నారా, కోర్టులుగా పెట్టుకోవడానికే కదా వాళ్ళని పంపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు పాత పడ్డారు, కొత్త ఇంత పాత రోత కదా. సో వాళ్ళు ఇప్పుడు ఇటు పంపిస్తున్నాడు కోర్టుల మాదిరిగా, కోర్టు మాదిరి ఇక్కడ పంపించి ఇక్కడ చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ కోర్టు వేసిన తప్పితే ఏం చేస్తారు. సో అది నాకు రాత్రి ఒక అతను ఫోన్ చేసి నాకు చెప్పారు విజయవాడ నుంచి, సార్ భారీ భయంకరమైన నష్టం జరగబోతుంది తెలుగుదేశం పార్టీకి, డిజిటల్ కార్పొరేషన్లో నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేరబోతున్నారు, ఇది మీరు అలర్ట్ ఒక వీడియో చేయండి, లేదంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకేం పని ఇన్ఫర్మేషన్ అంటే నేను తెలుగుదేశం కాదు కదా, కావాలంటే ఒక వీడియో చేస్తాను అని చెప్పారు.
సో వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు చెప్తున్నారు. ఇప్పుడు నాకు చెప్పిన అతను కూడా డిజిటల్, అంతకుముందు తెలుగుదేశం పార్టీ డిజిటల్ లో పనిచేసిన అతనే. ఓకే వాళ్ళకి తెలిసింది కదా అవును ఎవరెవరు అనేది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ఓకే సార్. కాబట్టి ఇక్కడ కనుక అప్రమత్తం లేకపోతే భవిష్యత్తులో భారీ నష్టం జరిగే అవకాశం తెలుగుదేశం పార్టీకి. ఓకే.